హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో ఈ సంవత్సరం కొత్త సంవత్సరం సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం కలిసి రావాలని, ఏ జాబులైనా ఏదైనా అందరికీ మంచి జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు హాలిడే కదా. సో ఇంట్లో ఉండి కొంచెం మంచిగా ఏమంటారు, ఉగాది పచ్చడి అంటారు కదా, ఉగాది పచ్చడి బప్పట్ల అంటే నేనైతే బెల్లం బచ్చాలంటారు. అలా చిన్న చిన్న ఐటమ్స్ అండ్ నాన్ వెజ్ కూడా చేసుకొని తిందామని ట్రై తింటున్నా. ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీనికంటే ముందు ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల కొంచెం నా ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. సో నేను కూడా ఈ మధ్య వీడియో చేయక కూడా చాలా రోజులు అవుతుంది. సో ఆల్మోస్ట్ ఈరోజు కూడా చేద్దాం అనుకున్నా, కొంచెం నైట్ కొంచెం లేట్ కావడంతో వీడియో చేయలేకపోయా. సో ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఉగాది స్పెషల్ కదా ఒక వీడియో అప్లోడ్ చేద్దామని. ఈరోజు ఇంట్లో స్పెషల్ కాబట్టి ఆ స్పెషల్ ఏంటి అనేది మీకు చూపిద్దాం, మీతో షేర్ చేసుకుందాము. ఉగాది పండుగ సందర్భంగా, కొత్త సంవత్సరం సందర్భంగానే చిన్న వ్లాగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈరోజు మాత్రం మా ఇంట్లో ఈ బెల్లం అంటారు ఫ్రెండ్స్. ఇది బెల్లం ఏమంటారు అంటే బెల్లం బచ్చాలు అంటారు, బచ్చాలు అంటారు. సో ఫ్రెండ్స్, ఈ బచ్చాలు చేస్తారు. తర్వాత వచ్చేసి చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ. సో ఇది వచ్చేసి బగారా రైస్ ఫ్రెండ్స్, ఓన్లీ విత్ ఆనియన్స్. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు కొందరు నాన్ వెజ్ తింటారు, కొందరు తినరు ఉగాది సందర్భంగా. కానీ నాకైతే పండుగ అంటే ప్రతి పండుగ రోజు నాన్ వెజ్ అయితే మా ఇంట్లో పక్కా ఉంటుంది. సో ఆ విధంగా ఈరోజు నాన్ వెజ్ జస్ట్ ఒక హాఫ్ కేజీ చికెను, ఒక హాఫ్ కేజీ రైస్, బగారా రైసు. సో ఈ బప్పట్లు అంటే పచ్చడి పొద్దుగాల ఇంట్లో చేస్తారు ఫ్రెండ్స్, కానీ పొద్దుగాల వీడియో తీయడం లేదు, కొంచెం బయటకు వెళ్ళి ఉండే. సో అందరికీ మళ్ళీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ. సో ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో, ఇంట్లో వండింది. నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తా, కానీ మధ్యాహ్నం ఏం తినలేదు అన్నట్టు. ఆఫ్టర్ లంచ్ తర్వాత లంచ్ కాదు, టిఫిన్ చేసినా, మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళిపోయా బయటికి. జస్ట్ ఇంతకుముందు వచ్చారికి ఇంట్లో వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టారు అన్నట్టు. చికెన్ అండ్ బొప్పట్లు ఒక్కటి కూడా ఇది వేసుకొని తిందాం. ఇంకంత పెద్దదంటే మనం తినలేము, కొంచెం అయితే టేస్ట్ చేద్దాం. ఒకసారి అయితే టేస్ట్ చేసి చెప్తా. అయితే ఈరోజు మీరు కూడా ఈరోజు ఏమేమి స్పెషల్ వంట చేసుకున్నారో కామెడీ చేయండి ఫ్రెండ్స్, కామెడీ అండి. ఓకే, కానీ గరం వేడి తగ్గిపోయింది అన్నట్టు, బాగున్నాయి బచ్చాలు, కొంచెం వేడి తగ్గిపోయింది. యాక్చువల్లీ ఇంట్లో చికెన్ తినక చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే బర్డ్ ఫ్లూ అంటున్నారు కదా, ఆ విధంగా. కానీ నేనైతే అలాంటి ఏం నమ్మా, ఎందుకంటే చికెన్ని కొంచెం బాగా ఉడకబెడితే ఫ్రెండ్స్ ఏ క్రిములున్నా చనిపోతాయి అన్నట్టు. సో ఈరోజు మీ ఇంట్లో ఏంటంటే స్పెషల్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఆనియన్స్ ఇది కూడా కొంచెం వేసుకుందాం. యాక్చువల్లీ స్వీట్స్ నేను చాలా తక్కువ తింటా, హాట్ ఐటమ్స్ మాత్రమే ఎక్కువ తింటా. ఇది ఒక హాఫ్ పీస్ చాలు. ఒకసారి టేస్ట్ చేద్దాం. నేనైతే మంచి భోజన ప్రియుడిని ఫ్రెండ్స్, ఫుడ్ అయితే నాకు చాలా ఇష్టము. నాన్ వెజ్, ఎస్పెషల్లీ నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము. కిరాకుంది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ మాత్రం. చికెన్ కర్రీను కొంచెం స్పైసీ ఉంది, కానీ
చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే లైక్ ఇది జీరా రైస్ అంటారు. జీరా రైస్ బాగా రైస్ కాకుండా జీరా రైస్ చేస్తారంట. చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఓకే ఉంటాను. ఈ రోజు నుంచి డైలీ ఒక వీడియో అని అప్లోడ్ చేస్తుంటా. మ్యాక్సిమం ఏంటంటే టైం ఉండట్లేదు వీడియో చేద్దామంటే. సో కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల యాక్చువల్లీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అవుతుంది. కానీ ఇంకో టైం దొరకకపోవడం వల్ల వీడియో చేయట్లేదు. ఎడిటింగ్కి ఇలా కొంచెం సపోర్ట్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటాను. మంచి మంచి న్యూ కాంటెంట్ తీసుకొచ్చి పెడుతుంటాను ఫ్రెండ్స్. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.